ఒక కాన్స్టిట్యున్సీని బెస్ట్గా చేయాలి అంటే మనకు 22 డివిజన్లు బెస్ట్ అయితేనే కాన్స్టిట్యున్సీ బెస్ట్ అవుతుంది. ఊరికే ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో బెస్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటే అది అవ్వదు. అంటే ఒక డివిజన్ లెవెల్లో కూడా మనకి లీడర్షిప్ బిల్డ్ కావాలి, రైట్? నాయకత్వంగా బిల్డ్ అయ్యి ప్రజల కోసం తపన పడే లీడర్స్ ఉండాలి. దానికోసం డివిజన్ డెవలప్ ఫోరం అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశాం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే డివిజన్ డెవలప్మెంట్ ఫోరం అంటే ఏంటంటే ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఓకే, ప్రజలకు రిప్రజెంట్ చేసే కొంతమంది నాయకులు, వీళ్ళందరూ కలిపి నా డివిజన్ని నేను బెస్ట్గా ఎలా చేయాలి అన్న తపనతో ఫామ్ అయిన ఒక స్వచ్ఛంద సేవకులు అనుకోండి. మీకు క్యాబినెట్ ఉంటుంది, చంద్రబాబు గారు ఉన్నారు, ఎంతమంది ఉంటారు మినిస్టర్లు? మీరు మొత్తం ప్రజలందరినీ మనం మినిస్టర్లుగా పెట్టలేం కదా, అంతే కదా. సో డివిజన్ డెవలప్మెంట్ ఫోరం కూడా ప్రజలకు సేవ చేయాలి అనే తపన ఉన్న రాజకీయ నాయకులు ఎవరు అనేది ఆ పార్టీ వాళ్ళు చెప్తారు. ఎవరైనా రావచ్చు అందులోకి, ఓకే వీళ్ళు మా రిప్రజెంటేటివ్ అంటే ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్తాం మేము. ఈ పార్టీ నుంచి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఈ పార్టీ నుంచి వీళ్ళు, ఈ పార్టీ నుంచి వీళ్ళు, కార్పొరేటర్ వీళ్ళందరూ ఉంటారు కదా. అది స్ట్రైట్ ఫార్వర్డ్, మీకేమో అంబిగ్యూటీ లేదు. ఆల్రెడీ వాళ్ళకి నాయకులు అంటూ ఉంటారు కదా అక్కడ. కాకుండా మీరు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ హమాలీస్ యూనియన్ ఉందనుకుందాం, ఆ ప్రెసిడెంట్ వచ్చి ఇందులో కూర్చుంటాడు.